ఇట్స్ అ మిరకల్ మిత్ర. 26 ఏళ్ల తర్వాత కోమాలోంచి బయటపడడం చాలా అపూర్వం. బట్ బిలో ద వేస్ట్ హీస్ కంప్లీట్లీ ప్యారలైజ్డ్. కానీ ఆశ్చర్యం ఏంటంటే హిస్ బ్రెయిన్ ఫంక్షన్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్. మిత్ర, కానీ ఓ ప్రాబ్లం ఉంది. మిత్రా! ఏంట్రా చూస్తున్నావు? ఎవరు నువ్వు? మిత్ర అక్కడ? సార్, నేనే సార్, మిత్రాని. మిత్ర, ఏమైంది నీకు? వయసు అయిపోయింది సార్. ఏ సంవత్సరం ఇది? 2016. 2016. అర్థం తీసుకురా. వద్దు సార్, ఇప్పుడే మీరు. మిత్ర, తీసుకురమ్మని చెప్తున్నాను కదా. ఆయుష్మాన్ బాబా. ఎక్కువ కాలం బతకాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ ఎవ్వరికీ నాలా బతకాలని ఉండదు. నన్ను చూడ, కోమాలోనే సగం జీవితం పోయింది. ఇలాంటి బతుక నేను బతకలేను. ఒకప్పుడు నన్ను చూసి భయపడిన వాళ్ళు ఇకపై నా మీద జాలి చూపిస్తారు. కాలాన్ని నా కంట్రోల్లో ఉంచుకోవడానికి ఓ మెషిన్ వెనక పరిగెత్తి రెప్పపాటు కాలంలో 26 ఏళ్ళు కోల్పోయాను. నేను కోల్పోయినవి నాకు తిరిగి కావాలి. నా కాలు, కాలం అన్నీ. డాక్టర్, డాక్టర్, లోకంలో ఏ ప్రదేశం అయినా సరే ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈయనకి మాత్రం నయం అవ్వాలి. నేను 16 ఏళ్ళుగా నీ ట్రీట్ చేస్తున్నాను. నా వల్ల అవుతుందంటే చెప్పుండేవాడిని కదా. నాకు ఎక్స్క్యూజ్ అక్కర్లేదు, సొల్యూషన్ చెప్పండి. ఐ వాంట్ ద క్యూర్. అయితే ఒకటే దారు, 26 ఏళ్లు వెనక్కి వెళ్ళి ఈయనకి జరిగిన యాక్సిడెంట్ ని జరగకుండా ఆపండి. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్స్ ఇంపాసిబుల్. సార్, మీరేం బాధపడకండి. మిత్ర, వాడు చెప్పింది బాగా విన్నావా? 26 ఏళ్లు వెనక్కి వెళ్ళగలవన్న విషయం వాడికి తెలియదు, కానీ నీకు నాకు తెలుసు. ఆ వాచ్ ఎక్కడా? ఆ ఇల్లు, ఆ ల్యాబ్ ఇంకా నా కంట్రోల్లోనే ఉన్నాయి సార్. నమస్కారం. టైం ఇప్పుడు 4:42 PM. నేను శివకుమార్. ఇండియాలోని ప్రఖ్యాతిగాంచిన వాచ్ కంపెనీలలో మా ఫీనిక్స్ వాచ్ కంపెనీ కూడా ఒకటి. మేము ఎన్నో రకాల వాచ్లని మ్యానుఫ్యాక్చర్ చేశాం. నా అట్ ఎ వెరీ బేసిక్ లెవెల్, వాట్ ఈస్ అ వాచ్? మనకి టైం ఎంతో చూపించే ఒక డివైస్ అంతే. అండ్ యాజ్ యు ఆల్ నో, టైం ని మనం అదుపు చేయలేము. ఒకవేళ అదే గనక సాధ్యమైతే ప్రాజెక్ట్ 24. మిత్ర, ఈ ల్యాబ్ మళ్ళీ ఎప్పట్లో రెడీ చేయి. ఈ బుక్ సహాయంతో
వాచ్ని మనమే తయారు చేద్దాం. నేనేమంటున్నానంటే ప్రతివాడు పెళ్లి కావట్లేదని ఏడిచొస్తుంటే మావాడేమో పెళ్లి పేరెత్తితే చాలు పారిపోతున్నాడు. రే బండి వచ్చేసిందిరా, సరుకు నుంచి తూకవేయండి త్వరగా. అమ్మా మీరు ఇందాకేదో అనబోయారు. చెప్పడానికి ఏముంది, ఎన్ని రోజుల నాలో నేనే మాట్లాడుకుంటూ ఉండాలి చెప్పన్నయ్య. కనీసం సాధించడానికైనా ఇంట్లో కోడలుంటే బాగుంటుంది కదా. నేను 4-5 చోట్ల తెలిసిన వాళ్ళందరికీ ఒక మాట వేసి ఉంచాను. ఓ మంచి కోడలి పిల్ల తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అమ్మా నా మనసులో మాట చెప్తాను వినండి, మణికి ఇప్పుడు మంచి టైం మొదలైంది. వాడికి అన్ని వాటంలో అవే అమరుతాయి, చూస్తూ ఉండండి. నీతో ఎప్పుడు మాట్లాడినా మనసుకు కాస్త ఊరటగా ఉంటుంది. సంతోషం. ఏమో బాబు, మణికి ఓ మంచి అమ్మాయిని వెతికి పెట్టాలి, నీదే బాధ్యత. మీరేమీ దిగులు పడకండి, మీ ఇంటికి మంచి కోడలి పిల్ల వస్తుంది. ధైర్యంగా ఉండండి, వెళ్ళండి. మణి మణి రే మణి, చంద్రం ఏంట్రా ఇది? షాప్ ఓపెన్ చేసి పెట్టి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు? కాదమ్మా, ఇందాక నుంచి ఇక్కడే ఉన్నా. కస్టమర్ వస్తే కటింగ్ వేస్తున్నా. ఇదిగో 5 నిమిషాలు వచ్చేస్తానని చెప్పి అరగంట అయింది, ఇంకో గంట సేపట్లో వచ్చేస్తారులే. షాప్ లో ఉన్న వస్తువులు ఎవరైనా కొట్టుకుపోని అప్పుడు తెలుస్తుంది మీకు. రే ఆ స్విచ్ షాక్ కొడుతుంది, దాన్ని మార్చమని చెప్పి ఎన్ని రోజులు అయింది. నాకు షాక్ కొట్టి ఏదో ఒకటి అయితే తప్ప మీకు తెలీదురా. నాయర్ నాయర్ రండి, వాల్ క్లాక్ రెడీ అయిపోయింది. చంద్రని ఇమ్మని చెప్పాను కదా. వాల్ క్లాక్ ఇచ్చేశాడు, వైండింగ్ కి ఇవ్వడమే మర్చిపోయాడు. ఇక్కడే ఉండాలి. మనీ సారీ నాయర్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టా. డబ్బులు చంద్రానికి ఇచ్చేశా. థ్యాంక్స్. అదే కదా, ఒక వాచ్ మెకానిక్ కొట్లో ఇంకే ఉంటుంది. ఇన్నేళ్ల బట్టి ఇంత బిల్డప్ ఇచ్చింది మనం ఈ వాచ్ కోసమా? పర్వాలేదే, కొత్తగానే ఉంది. ప్రాజెక్ట్ 24 24 గంటలు 24 hours డయల్. వచ్చేసారమ్మా. షాక్ అది షాక్ కొట్టదమ్మా. సరే చూస్తానులే. మాతాజీ ఆ బాక్స్ ఏం లేదమ్మా, ఏం లేదు.